ఈ రోజుల్లో పాతికేళ్లకే వ్యాధులు చుట్టుముడుతున్నాయి. దీనికి ప్రధాన కారణం మనం తీసుకునే ఆహారమే. అనారోగ్య సమస్య తలెత్తగానే చాలామంది ఏవేవో మందులు మింగుతుంటారు. కానీ మన ఇంట్లో ఉన్న వాటితోనే సమస్యలకు పరిష్కారం లభిస్తుందని చాలా మందికి తెలియదు. అలాంటి వాటిలో కొన్నిటిని ఇప్పుడు చూద్దాం. మన ఆరోగ్యాన్ని కాపాడటంలో నీరు ముఖ్య పాత్ర పోషిస్తుంది. రోజుకు కనీసం 5 లీటర్లు నీరు అయినా త్రాగాలి. చల్లని నీరు కన్నా గోరువెచ్చని నీరు ఆరోగ్యానికి చాలా మంచిది. ఉదయం లేవగానే 1 లీటరు నీళ్లు తాగితే జీవితంలో అనారోగ్య సమస్యలు రావు. ప్రతిరోజు ఉదయం 2 వెల్లుల్లి రేకులు తింటే రక్తపోటు, కడుపులో మంట, నులి పురుగులు తగ్గుతాయి. మందులను చల్లని నీటితో వేసుకోకూడదు. గోరువెచ్చని నీటితో మందులు వేసుకుంటే మంచిది. మందులు వేసుకున్నాక వెంటనే పడుకోకూడదు. ఉదయం పూట నానబెట్టిన మెంతులు నీళ్లను తాగితే జీవక్రియల రేటు పెరుగుతుంది. బరువు కూడా త్వరగా తగ్గుతారు. భోజనానికి అరగంట ముందు 1 గ్లాసు నీళ్లు తాగడం కూడా ఎంతో మంచిది. గ్రీన్ టీ తాగడం వలన క్యాన్సర్ రాకుండా ఉంటుంది. భోజనం చేసిన తర్వాత పండ్లు ఎక్కువగా తినకూడదు. ఇలా తినడం వల్ల పొట్ట బాగా పెరిగే అవకాశం ఉంది. అలాగే అన్నం తినగానే స్నానం చేయకూడదు. ఇలా చేస్తే పొట్ట చుట్టూ రక్త ప్రసరణ తగ్గి జీర్ణ వ్యవస్థ పనితీరు మందగిస్తుంది. ఉల్లిపాయని మెత్తగా నూరి ఆ ముద్దని నుదుటి మీద పెట్టుకుంటే తలనొప్పి త్వరగా తగ్గిపోతుంది. చేపలు గుండె ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి. కాబట్టి వారానికి ఒకసారి చేపలను ఆహారంలో తీసుకోవడం వల్ల గుండెపోటు రాదు. కొబ్బరి నూనె, నిమ్మరసం సమపాళ్లలో తీసుకుని బాగా కలిపి కొద్దిగా వేడిచేసి కీళ్ల నొప్పులు ఉన్న చోట మర్దన చేస్తే వెంటనే కీళ్ల నొప్పులు తగ్గుతాయి. శరీరంలో తక్కువ రక్తం ఉన్న వాళ్ళు నువ్వులు బెల్లం కలిపి ఉండలుగా చేసుకుని తింటే మంచిది. అలాగే శరీరంలో రక్తం పెరుగుదలకు బీట్రూట్ ఎంతగానో సహాయపడుతుంది. వారంలో 3 సార్లు బీట్రూట్ని తినాలి. ఇది రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయిని పెంచుతుంది. నిలబడి నీరు తాగకూడదు. నిలబడి నీళ్లు తాగితే గుండెపైన ప్రభావం చూపుతుంది. నిలబడి నీళ్లు తాగడం వల్ల కూడా కీళ్ల నొప్పులు వచ్చే అవకాశం ఉంది. అదే సమయంలో ఎసిడిటీ, గ్యాస్ సమస్య కూడా రావచ్చు. రోజూ ఖర్జూరం తింటే ఎముకలు బలంగా తయారు అవుతాయి. రోజుకు 1 యాపిల్ తింటే డాక్టర్ అవసరం ఉండదంటారు. కానీ మనలో యాపిల్ తినే వారి సంఖ్య చాలా తక్కువ. ఆపిల్ తింటే క్యాన్సర్ వచ్చే ప్రమాదాన్ని తగ్గిస్తుంది. యాపిల్ పై ఉండే తొక్కలో కూడా చాలా పోషకరమైనది. అందుకే రోజు ఆపిల్ తినటం వల్ల ఊపిరితిత్తులు, రొమ్ము మరియు కడుపు క్యాన్సర్ వంటివి నివారించవచ్చు. 1 స్పూను తేనెలో అర స్పూను అల్లం రసం కలిపి తింటే త్వరగా జలుబు తగ్గిపోతుంది. పంటినొప్పి ఉన్నప్పుడు లవంగం చప్పరిస్తే పంటినొప్పి తగ్గుతుంది. రెగ్యులర్గా తలనొప్పి వచ్చేవారు లవంగాలను తినడం ద్వారా తలనొప్పిని నుంచి బయటపడతారు. లవంగం తినడం వల్ల బీపీ, షుగర్ లెవెల్స్ కూడా కంట్రోల్లో ఉంచుతుంది. మధుమేహంతో బాధపడేవారు ఆహారంలో వెల్లుల్లి ఉండేలా చూసుకోవాలి. వీలైనంత వరకు వేడిగా ఉండే పదార్థాలను తినటం వల్ల ఆరోగ్యంగా ఉండవచ్చు. రక్తంలోని కొలెస్టరాల్ను తగ్గించుకొని త్వరగా సన్నబడాలంటే ప్రతిరోజు పెరుగును ఎక్కువగా తినడం అలవాటు చేసుకోండి. మహిళలు రోజు కొద్దిగా బెల్లం తినడం వల్ల నెలసరి ఇబ్బందుల నుంచి ఉపశమనం లభిస్తుంది. బెల్లం తిన్న వెంటనే మన శరీరానికి శక్తి లభిస్తుంది. రోజూ 1 గ్లాసు వేడి నీటిని తాగడం వల్ల అనేక అనారోగ్య సమస్యల నుంచి బయటపడవచ్చు అని, ఎప్పటికీ ఆరోగ్యంగా ఉండవచ్చని వైద్యులు సూచిస్తున్నారు. ఉదయాన్నే నానబెట్టిన 3 బాదం పప్పులను తినటం చాలా మంచిది. వంటకాల్లో పసుపును ఎక్కువగా వాడండి. ఇది మీ ఇమ్యూనిటీని బాగా పెంచుతుంది. మొలకెత్తిన గింజలను రోజూ తింటే అత్యంత ఆరోగ్యకరం. ఖచ్చితంగా వారానికి 3 సార్లు ఆకుకూరలు తినాలి. 1 కప్పు నీళ్లలో తులసి ఆకులు, మిరియాల పొడి వేసి బాగా మరిగించి అందులో రవ్వంత తేనె కలిపి వేడిగా త్రాగితే వెంటనే జలుబు తగ్గిపోతుంది. వారానికి 2 సార్లు నువ్వుల ఉండలు, సున్నుండలు ఖచ్చితంగా తినాలి. కందిరీగ కుట్టినప్పుడు ఉల్లిపాయ రసం రాస్తే వాపు త్వరగా తగ్గుతాయి. స్త్రీలు మెంతికూరను క్రమం తప్పకుండా తింటే పీరియడ్స్ సమస్యలు ఉండవు. అలాగే పీరియడ్స్ సమయంలో అధిక రక్తస్రావంతో బాధపడుతున్న మహిళలు మెంతికూర తింటే ఉపశమనం కలుగుతుంది. అరటిపండులో ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్లు, పొటాషియం, మెగ్నీషియం లాంటి అనేక పదార్థాలు ఉంటాయి. అరటిపండును తినడం ద్వారా జీర్ణక్రియ బాగా మెరుగుపడుతుంది.
రాత్రి నిద్రపోయే ముందు అరటిపండును తినకూడదు. అరటిపండులో సహజంగా చక్కెర ఎక్కువగా ఉంటుంది. కాబట్టి మధుమేహ వ్యాధిగ్రస్తులు దీనిని తినకూడదు. అలాగే కిడ్నీ సమస్యతో బాధపడుతున్న వారు కూడా అరటిపండు తినకూడదు. ప్రతిరోజు ఉదయాన్నే తమలపాకులను తినడం వల్ల మన శరీరానికి ఎన్నో పోషకాలు లభిస్తాయి. కీళ్ల నొప్పులతో బాధపడేవారు తమలపాకు తింటే కాస్త ఉపశమనం లభిస్తుందట. ఛాతీ, ఊపిరితిత్తులు, ఆస్తమాతో బాధపడేవారికి తమలపాకు అద్భుతమైన ఔషధంగా పనిచేస్తుంది. భోజనం చేసిన తర్వాత తమలపాకులు తింటే తిన్న ఆహారం త్వరగా జీర్ణమవుతుంది. ఉదయాన్నే పరగడుపున 10 కరివేపాకు ఆకులను తింటే బరువు తగ్గుతారు. అలాగే డయాబెటిస్ అదుపులోకి వస్తుంది. కరివేపాకు తింటే శరీరానికి ఎక్కువ విటమిన్లు అందుతాయి. కరివేపాకు, జీలకర్ర పొడిని పాలల్లో కలిపి తీసుకుంటే అజీర్ణ సమస్యలు దూరమవుతాయి. గుండె ఆరోగ్యానికి, మెదడు ఆరోగ్యానికి ద్రాక్ష చాలా మంచిదని అధ్యయనాలు చెబుతున్నాయి. ద్రాక్షను రోజూ తీసుకోవడం వల్ల జ్ఞాపకశక్తి బాగా మెరుగుపడుతుంది. రోజూ పాలు తాగడం వల్ల ఎముకలు బలపడతాయి. శరీరంలో కాల్షియం, విటమిన్ డి లోపం ఉండదు. రాత్రి పడుకునే ముందు 1 గ్లాసు నీటిలో కాస్త జీలకర్ర వేసి నానబెట్టి ఉదయాన్నే ఆ నీటిని తాగాలి. దీనివల్ల ఆహారం త్వరగా జీర్ణమై శరీరంలోని కొవ్వు కరిగిస్తుంది. ఇందులో ఉండే ఐరన్, విటమిన్ ఏ రోగనిరోధక శక్తిని పెంచుతుంది. యాలకులను చప్పరిస్తే నోటి దుర్వాసన తగ్గుతుంది. నిమ్మరసంలో కొద్దిగా నీళ్లు, యాలకుల పొడిని కలిపి తాగితే వెంటనే వాంతులు తగ్గుతాయి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.